రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకంతో మహిళలకు ఆర్థిక చేయూత లభించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గురువారం పుంగనూరు నియోజకవర్గంలోని వనమాల దిన్నె పంచాయతీలో వైఎస్ఆర్ ఆసరా పథకంపై మహిళల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. మహిళలకు సంఘాల రుణమాఫీ, ఆసరా ద్వారా చేయూత, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు భిన్నంగా నేడు మహిళలకు ఆర్థిక చేయూత అధికంగా అందుతుందని అన్నారు. అనంతరం నవరత్నాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పీకేయూ ఊడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ జ్ఞాన ప్రసన్నాంబ, వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మ అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. మనకు పెట్టినాము దాని ప్రకారమే. అంటే ఇప్పుడు 5 ఎకరాలు మనకు పాస్బుక్ లో భూమి ఉంది, దాంట్లో 2 ఎకరాలు మనం సాగు చేసినట్లయితే ఆ 2 ఎకరాలకి ఎంత లెక్కేసి ఎంతైతే అవుతుందో దాని ప్రకారమే మనకు రుణమాఫీ జరిగింది. దాంట్లో తీసుకున్నాక వారు మళ్ళా మనకి ఏమి చేశారంటే బాకీ అంతా కూడా మీకంతా బాండ్లు ఇస్తాం, ఈ బాండ్ల వల్ల అన్ని కూడా రుణమాఫీ మా రద్దు అవుతాయనేసి మనకు లాస్ట్ తర్వాత కూడా మళ్ళా మనకు దగ్గరలో ఈ ఎలక్షన్ రాబోతున్నాయనే ఉద్దేశంతో మీకైతే దాదాపు ఏదైతే 25 పైసలు మనకు రుణమాఫీ ఇది ఇంట్రెస్ట్ ఇవ్వాలో ఆ ఇంట్రెస్ట్ మీకు గవర్నమెంట్ మీకు ఆ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చిండాలా. అలాంటి కాకుండా మీకు ఏదైతే మీకు ఎలక్షన్ ముందు వచ్చేకాడికి మనకు పసుపు కుంకుమ చెప్పి ఆ పథకాన్ని ప్రవేశపెట్టి దాంట్లో ఏదో విధంగా మనం లబ్ధి చేరుకొని ఈసారి కూడా మనం గవర్నమెంట్ లో అధికారంలో రావాలని వారు చేయడం జరిగింది. తర్వాత మన ముఖ్యమంత్రులు, మహిళా సోదరులు కానీ మన ఏదైతే ఆర్థికంగా ఎన్నికలు ఉన్నాయో కుటుంబాలన్నీ నుంచి ఇక్కడ 90 అంటే 79లో ఇక్కడ మాకు పుంగనూరు కూడా చదువు కూడా ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ఉండింది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కావాలంటే మనం అన్నగారు పిల్లర్లు నియోజకవర్గంలో చేరడం, మాది పిల్లర్కి పోవడం, అక్కడ బీజేపీ పోటీ చేయడం. అలా 2009లో మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇచ్చినప్పుడు దాదాపు ఇక్కడైతే పుంగనూరు కానీ, తౌడేపల్లి కానీ, సోమల 4 పంచాయతీలు ఈ చాలా ఇండ్లు కూడా ఉన్నాయి. ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎక్కడ కానీ. మీరు ఈరోజు చూడండి, గతంలో రామకృష్ణారెడ్డి కానీ వారి కొడుకు కానీ 30 సంవత్సరాలు పరిపాలించినారు. పుంగనూరులో ఏవైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో బైపాస్ రోడ్డు కానీ, ఆర్టీసీ డిపో కానీ, అలాగే కమర్షియల్ ట్యాంక్, ఇవన్నీ కూడా వారికి అనుకుంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కూడా చేసినట్టు. కానీ ఎవరు కానీ పుంగనూరు గురించి వారు పట్టించుకోలేదు. అయినా కానీ మీరు 30 సంవత్సరాలు వారిని పోయడం జరిగింది. తర్వాత మనం రావడంతో 2009లో మనం బైపాస్ రోడ్డుకు శ్రీకారం చుట్టి, అలాగే బైపాస్ రోడ్డు కానీ, కమర్షియల్ కానీ, ఆర్టీసీ డిపో కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో అందరూ ఎన్ని కావాలంటే మీరు ఆటోలు ఫస్ట్ నిలబండి, ఎన్ని కావాల్సిన బస్సులు వేసేందుకు సిద్ధంగా ఆర్టీసీ వాడుతున్నారు. మీకు బస్ సౌకర్యం ఉంటుంది. అలాగే మీకు ఎట్లా ఉన్నారు అప్పుడు ఈ రోజు ఎట్లుంది పరిస్థితి, పల్లెల అభివృద్ధి. గతంలో మనము 2009 నుంచి వచ్చినప్పటి నుంచి దాదాపు అంతకుముందు ఎన్ని నీళ్ళ ట్యాంకులు నిర్మించినారు, ఈ రోజు ఎన్ని నిర్మించినారు, ఇంకెన్ని నిర్మించిపోతారు. అలాగే మీకు గతంలో సిమెంట్ రోడ్లు ఎక్కడైనా పల్లెల్లో ఏడో కొద్దిగా కనపడుతున్నాయి. తాగునీటి సమస్య ఎక్కడ కానీ, ఓవర్ ట్యాంకులు కానీ ఎక్కడ కాబట్టి 2 ఈ సంవత్సరం లోపల ఈ తార్ రోడ్లు పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సిమెంట్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇంకో కార్యక్రమం ఏమంటే అన్నగారు ముఖ్యంగా మన నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు ఉండే మండలాలు 2 మండలాలు, ఒకటి